నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం ఎంతో మంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము, మనకు తారసపడుతూ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు నా ముందున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, సాధారణంగా ఆయన వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండి అసలు ఇది అంటే నేను బ్రతుకు తెరువు కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను, కానీ అసలు ఇంకేంటి, అసలు మనం మానవ జన్మ తీసుకున్నాము అంటే దానికి అర్థం ఏంటి, అసలు ఎందుకు మనం ఈ జన్మ తీసుకున్నాము, ఈ జన్మకు సార్థకత ఎక్కడ లభిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా ఆలోచించిన ఆయన అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని ఇష్టంతో మొదలుపెట్టి మంత్ర ఉపదేశం, మూల మంత్రాల ఉపదేశం తీసుకొని వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు అనంటే భక్తిగా ముక్తిని పొందడం గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు. కానీ ఆయన అమ్మవారి గురించి తెలుసుకొని ఉపదేశం తీసుకొని నేను ముక్తిని పొందాలి అని ఇటు వృత్తిని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఆధ్యాత్మిక జీవనాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు నా ముందరున్నారు. ఆయన శ్రీ విద్యా గ్రంథ రచయిత పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి లలిత సహస్రనామాల గురించి కానివ్వండి, శ్రీ విద్య గురించి కానివ్వండి, వారు స్వతహాగా ఒక 4 పుస్తకాలు కూడా రాయటం జరిగింది. అసలు ఆ పుస్తకాల్లో ఏమున్నాయి, రాయాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. 2017లో నాకు స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చింది. అప్పుడే కొనుక్కున్నాను, అంతవరకు కొనుక్కోలేదు. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను కనుక కొంచెం మంచి విషయాలు చెప్పాలి అని చెప్పి ఏం చేశానంటే లలితా సహస్రనామ పుస్తకం తీసి ఒక్కొక్క నామానికి నేను చిన్న చిన్న సంక్షిప్తార్థాలతోటి కొంచెం కొంచెం ప్రిపేర్ చేసి అందరికీ పంపిస్తూ క్రమంగా దాని వ్యాఖ్యానం కింద రాసుకుంటూ వచ్చాను. ఓకే, అంటే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? మంచి విషయాలు అందరికీ చెప్పాలి, వాట్సాప్లో మెసేజ్లు పంపించాలి, రకరకాల మెసేజ్లు వస్తుండేవి. నేను ఒక మంచి పని చేయాలని చెప్పి లలితా సహస్రం రోజు ఒక 2 నామాలకి నాకు అప్పటికే కథలు రాయడం, డ్రామాలు రాయడం, పద్యాలు రాయడం కొండా కోటయ్య గారి ద్వారా నేర్చుకున్నాను, ఎవరైతే మంత్రాలు నేర్పారో. అలాగే కథలు రాయడం, డ్రామాలు రాయడం నాకు మొదటి నుంచి అలవాటు. రాస్తూ ఉండేవారు ఎప్పుడు రాస్తాను. ఎటువంటి కథలు? ఎటువంటి కథలు అంటే అవి ఎన్నికామ, పాపం జానకి, సరోజోపాఖ్యానం, ఊహాహర్ణ్యం. అంటే ఇవి దేని నుంచి బేస్ చేసుకొని రాసేవారు? ఇవి దేని నుంచి అంటే నేను ఊహించుకుంటూ ఆంధ్రప్రభకి, ఆంధ్రపత్రికకి వాటికి పంపిస్తుండేవాడిని. నేను ఊహించుకుని రాసేవాడిని, ఒక సంఘటన ఊహించుకుని, ఒక జీవితాన్ని ఊహించుకుని రాస్తుండేవాడిని. ఓకే ఓకే. అలాగే డ్రామా రాజా పురుషోత్తమ, ఆ డ్రామాలో నేను పద్యం రాస్తే మా గురువు గారు నాకు పద్యాలు కరెక్ట్ చేసేవారు. రాజా పురుషోత్తమ, అలెగ్జాండర్కి, పురుషోత్తముడికి, ఇలాగ నేను ఏంటంటే ఆ రచన నాకు ఆ రచనా వ్యాసంగంలో కొంచెం చెయ్యి తిరిగి ఉండడం చేత ఈ నామాల మీద కొంచెం పట్టు వచ్చిన చేత ఎలా రాయాలో, ఏ పద్ధతిలో రాయాలో అంటే వ్యాసాలు రాయడం, ఉపోద్ఘాతం ఎలా రాయాలి, దాన్ని ఎలా ముగించాలి, ఎలాగ మనం అందరికీ చెప్పాలి అనే ఒక ఐడియా మీద నేను చేశానంటే లలితా సహస్రనామ స్తోత్రం రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అంటే ఆల్రెడీ నామాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మీరు రాసిన ప్రత్యేకత ఏంటి? దాంట్లో ప్రత్యేకించి మీరు ఎలా రాశారు? ప్రత్యేకత అంటే నేను అప్పటికే తెలుసుకున్నది ఏంటంటే లలితా సహస్రం వసిన్యాది వాగ్దేవతలచే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి అనేవాళ్ళు వీళ్ళు వసిన్యాది వాగ్దేవతలు. అమ్మవారు వీళ్ళని పిలిచి నామాలు రాయించుకుంది. అంటే అమ్మవారిని చూసి వర్ణించిన వాళ్ళ, రాసిన వాళ్ళ? వాళ్ళే రాశారు. ఓకే. అంటే వీళ్ళెవరు? అమ్మవారి యొక్క అంశ. శ్రీచక్రాన్ని మనం తీసుకుంటే శ్రీచక్రంలో 7వ ఆవరణ ఖడ్గమాల ప్రకారం సర్వరోగహర చక్రం అంటారు. ఆ సర్వరోగహర చక్రంలో వీళ్ళు వసిన్యాది వాగ్దేవతలు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనేవాళ్ళు రహస్య యోగినులు. ఈ రహస్య యోగిని అమ్మవారు పిలిచి నా నామాలు రాయండి, ఈ మొత్తం 14 లోకాల్లో జపాలు, తపాలు ప్రస్తుతం అయితే చేస్తున్నారు, ముందు చేయలేకపోవచ్చు. రాను జనజీవనం ఎలా ఉంటుందంటే అంతా కంప్లీట్గా త్వరితగతిని ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడ భోజనం చేయడం, అక్కడ ఉద్యోగానికి పారిపోవడం, ఇలాగ ఉంటుంది. ఉరుకులు పరుగులు జీవితం గడపవలసి వస్తుంది.
ఇలాంటి గర్భం వస్తున్నప్పుడు రాను రాను కలియుగం ప్రారంభంలో ఇవన్నీ మరిచిపోయే పరిస్థితి వస్తుంది. కనీసం ఒక నామాలని స్మరణ చేస్తే చాలు, వారికి ముక్తి లభిస్తుంది. తర్వాత నా నామాలు నాకు చాలా ఇష్టము. ఎవరైతే వీటిని నామాలని నన్ను స్తుతిస్తారో దానివల్ల నేను చాలా సంతోషపడి వారికి ముక్తిని ప్రసాదించుతాను అని చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే ఈ 14 లోకాల్లోని అందరి కోసం కూడా ఆవిడ తన నామాలు రాయమని తన అంశలోని, అంటే తనలోనే ఒక చక్రం ఉంది, సర్వరోగహర చక్రం, అంటే 7వ ఆవరణ. ఆ 7వ ఆవరణలోని ఈ 8 మందిని పిలిచి అడిగింది. వాళ్ళు వాగ్దేవతలు. ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వాళ్ళే దేవతలు, వాళ్ళే ముఖ్య దేవతలు. ఇంకా ఉన్నారు దేవతలు, కానీ వీళ్ళు 8 మందికి 8 గ్రూపులు. ఆ నుంచి ఆహ వరకు, కా నుంచి జ్ఞ వరకు, చా నుంచి ఇణ వరకు, టా నుంచి ఇణ వరకు, తా నుంచి నా వరకు, పా నుంచి మా వరకు, యారా లావా శేష సహాళక్ష అని 2 గ్రూప్, మొత్తం 8 గ్రూపులకి 8 మంది వసిన్యాది వాగ్దేవ. ఈ అక్షరాలు ఏంటండి మీరు చెప్పినవి? సంస్కృత అక్షరాలు. మనం నిత్యం అంటే వీటికి దేవతలకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏంటి? అమ్మవారే మాతృకా వర్ణ రూపిణి. ఈ అక్షరాలు కదా మనం పలుకుతున్నాం. అవును. ఈ అక్షరాల కూర్పే కదా మన మాటలు వస్తున్నాయి. ఈ అక్షరాల కూర్పే కదా సకల గ్రంథాలు వెలువడుతున్నాయి. కనుక ఈ వీళ్ళందరూ కూడా అక్షర దేవతలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంది. అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని, కాళరాత్రి అంటే కాక్కగాయ, ఇలాగా 51 సంస్కృత అక్షరాలకి, అందుకే అమ్మవారిని మాతృకా వర్ణ రూపిణి అని కూడా అన్నారు. వీళ్ళు 10 దేవతలు. ఈ 10 దేవతలకి ఒక్కొక్క సమూహానికి మామూలుగా చెప్పుకోవాలి గ్రూప్. ఆ నుంచి ఆహా వరకు ఒక గ్రూపు, కా నుంచి ఇలాగా ఈ 8 గ్రూపులకి వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అని వీళ్ళు 8 మంది 8 గ్రూపులకి చీఫ్ లీడర్స్, హెడ్, ముఖ్య దేవతలు. ఇంకా చెప్పాలంటే వసిని, కామేశ్వరి, మోదిని అంటే మన కంఠంలోను, పెదవుల్లోను, దంతాల్లోను, అంగుళ్ళలోను, నాలుక మీద మాట బయటకు వచ్చే విధానం, తర్వాత లోపల పలికే విధానం, బయటకు వచ్చే విధానం, ఇలాగ ఈ 8 మందికి కూడా వీళ్ళే. అంటే మనం పలికే శబ్దాలన్నీ కూడా వసిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం ఉంటే బాగా మాట్లాడతాం, లేకపోతే అడ్డమైన మాటలతోటి దూషిస్తూ ఉంటాం. ఇప్పుడు మొత్తానికే మాటలు రాని వాళ్ళకి వీళ్ళ అనుగ్రహం లేదని, అనుగ్రహం లేదు. అనుగ్రహం లేకపోబట్టి వాళ్ళకి మాట కూడా మాట్లాడలేకపోతారు. ఆ రకంగా అందుచేతను మాటలు అనుగ్రహం ఉంటేనే మంచి మాటలు వస్తాయి. అనుగ్రహం లేకపోతే రకరకాల మాటలు ఏవో వస్తుంటాయి. అలా అన్నమాట. అలాగా అటువంటి వాగ్దేవతలను పిలిచి అమ్మవారు ఏం చేసిందంటే నా చక్రం గురించి, నా తత్వం గురించి మీకు బాగా తెలుసు కనుక మీరు నా నామాలు రాయండి అన్నారు అమ్మవారు. చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే వాళ్ళ చేత నామాలు వ్రాయించింది. అంటే ఇది లోక కళ్యాణం, ఒక రకంగా లోక కళ్యాణార్థము. అంటే ఇప్పుడు మనం యాగాలు, హోమాలు ఇవన్నీ ఎలా చేస్తామో అమ్మవారే లోక కళ్యాణం కోసము తన నామాలు రాయించుకుంది. ఎందుకు రాయించుకుంది? తనని ఎంత పొగిడితే, ఎందుకంటే ఆది పరాశక్తి, ఆవిడే మూలము, ఎలాగా ఆది అంతము లేనిది. మొదటి నుంచి సృష్టికి ముందు, సృష్టితోటి, సృష్టి తరువాత కూడా ఆవిడే ఉంది. కానీ సృష్టి స్థితి లయకారకులు అని చెప్పి త్రిమూర్తుల గురించి చెప్తారు. వాళ్ళకి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది కూడా ఈవిడే. ఆది పరాశక్తి అంటే శక్తి మూలం. శక్తే మూలం. ఇప్పుడు శక్తి అంటే మనమైతే లలిత అమ్మవారిగా అంటే స్త్రీ దేవతగా మాట్లాడుకుంటున్నాం, కానీ శక్తికి మగ ఆడ అనేది ఉంటుందంటారా? శివశక్తి ఐక్యం ఉన్నారు కదా, ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. అక్కడ ప్రేరణ ఉంది, ప్రేరణ పొందేవాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. శివశక్తి ఐక్యము. శివునికి కూడా అమ్మవారే శివజ్ఞాన ప్రదాయిని, అలాగే శివ స్వాధీన వల్లభ, ఆయన స్వాధీనం చేసుకునేది కూడా ఆవిడే. అంటే ఇప్పుడు సాధారణంగా వాడుక భాషలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఈయనకు ఆజ్ఞిచ్చే ఆవిడ
ఓకే, ఈయన మనకు ఆజ్ఞనిస్తే ఆయనకు ఆజ్ఞనిచ్చేది వీరిద్దరూ ఒకరినొకరు వీరు అంటే ఆవిడ ప్రత్యేకించి ఏమి లేరు. అందుకే అర్ధనారీశ్వర స్వరూపము. మీరు ఎలా అడిగారు కనుక ఈ నేను తయారు చేసిన ఫోటో మీకు తెలియజేస్తున్నాను. ఇది మీరే తయారు చేశారా? అర్ధనారీశ్వర పరమాత్మ 14 లోకాలు సర్వం శివ శక్తైక్యం, శివశక్తి ఐక్యము. అంటే అందుకే అంటారు కదా పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు మీరు, మీకు నమస్కారం చేస్తున్నాను అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరు అందుకనే కదా పెళ్ళి అయ్యేటప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది, గౌరీ పూజ చేస్తుంది. అమ్మవారు లోక కళ్యాణం కోసం, ఈ రోజుల్లో లోక కళ్యాణం కోసం యాగాలు యజ్ఞాలు హోమాలు ఎలాగైతే చేస్తుంటామో అమ్మవారు ఈ స్ఫూర్తిని ఆనాడే ఇచ్చింది. ఎలా చేసింది? తన కోసం రాబోయే తరాల్లో, రాబోయే కాలాల్లో, రాబోయే యుగాల్లో హోమాలు యజ్ఞాలు యాగాలు అందరూ చేయలేరు, రాను ఉరుకులు పరుకులు జీవితాలు గడపవలసి వస్తుంది. అటువంటిప్పుడు సూక్ష్మంలో మోక్షం కలిగించాలని చెప్పి తన నామాలను అమ్మవారు రాయమని చెప్పింది. ఎందుకు చెప్పింది? తనే సప్తకోటి మంత్రాధినేత. ఎన్ని మంత్రాలు, మొత్తం మంత్రాలన్నిటి కూడా తానే సప్తకోటి మంత్రాధినేత. సప్తకోటి అంటే 7 కోట్ల మంత్రాలకి ఆవిడే అధినేత. అన్నున్నాయా మనకు మంత్రాలు? ఆ 7 కోట్ల మంత్రాలని మళ్ళీ వసినీ మంత్రాలు, కామేశ్వరి మంత్రాలు, మోదిని మంత్రాలు, విమలా మంత్రాలు, అరుణ మంత్రాలు, జైనీ మంత్రాలు, సర్వేశ్వరి మంత్రాలు అని మళ్ళీ 8 గ్రూపులుగా 8 సమూహాలుగా ఆ మంత్రాలని అమ్మవారే. అంటే వసిని అంటే కొన్ని మంత్రాలు వశం కోసం, పరిస్థితులు వశం చేసుకోవడం కోసం, కామేశ్వరి కోరికలు తీర్చుకోవడం కోసం, మోదిని ఆమోదించడం కోసం, ఇలాగా ఈ సప్తకోటి మంత్రాలని 8 సమూహాలుగా చేసి ఈ వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అనే ఈ 8 వాగ్దేవతల చేత అటువంటి మంత్రాధినేతలైనటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి సప్తకోటి మంత్రాధినేత అయిన అమ్మవారు ఏం చేసిందంటే తన మీద నామాలు రాయమంది. అంటే ఏ మంత్రం తీసుకున్నా, ఏ నామం తీసుకున్నా ఒక మంత్రం ఉచ్చరించినట్లే. ఒక్కొక్క మంత్రంలోనూ కూడా ఒక్కొక్క నామంలో కూడా నామ మంత్రము అవుతుంది. ఒక నామం చెప్తే ప్రతి నామం ఒక్కొక్క నామ మంత్రం అవుతుంది. ఎందుకని? అక్కడ రాసిన వాళ్ళు ఎవరు? వసిని, కామేశ్వరి వాగ్దేవతలు రాశారు. అందుకని అంత అది అని ఏమంటాం అంటే అంత శక్తివంతమైనవి మంత్రాలు రాయమని చెప్పింది కనుక ఈ వసిన్యాదులు అమ్మవారు చెప్పినట్టుగా రాశారు. ఇప్పుడు అంటే ఆవిడ అంశగా ఈ వసిన్యాది వాగ్దేవతలని ఆమె అంటే క్రియేట్ చేసి ఒక రకంగా సృష్టించి వీళ్ళతో రాపించింది. వీళ్ళతోటే రాపించడానికి వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందా? ఉంది. ఏంటండి? వీళ్ళెవరు? సర్వరోగహార చక్రంలో వీళ్ళెవరంటే రహస్య యోగినులు. వీళ్ళు వాగ్దేవతలు. అంటే రహస్యంగా ఉన్న వాళ్ళన? రహస్యం అంటే రహస్య యోగినులు. రహస్య యోగినులను వీళ్ళు ఎందుకన్నామంటే వీళ్ళ భావాలు, వీళ్ళని మనం అనేక రకమైన భావాలు తీసుకోవచ్చు. మనకి తెలియని భావాలు ఎన్నో అందులోంచి వస్తాయి. అంటే అక్షరాల్లో కూడా, అమ్మవారి నామాల్లో కూడా అనేకమైన భావాలు వస్తాయి. ఒక నామం తీసుకుని శ్రీమాత్రే నమః అన్నాం. ఆ మంత్రం వెనకది ఎన్నో భావాలు ఉంటాయి. ఇప్పుడు ఈ శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం కనుక చేసుకుంటే లలిత సహస్రనామాలు మొత్తం చేసిన ఫలితం ఉంటుందా? ప్రతిదానికి మనం షార్ట్ కట్లు ఊహించుకుంటూ కూర్చుంటే ఇంకా జీవితమే షార్ట్ కట్ అయిపోతుంది. అది తప్పు. అది తప్పనిసరి పరిస్థితిలో మనం షార్ట్ కట్ ఉపయోగించుకోవాలి తప్ప ప్రతిదానికి షార్ట్ కట్ తీసుకుని అలా అయితే ఇంకా అక్కర్లే. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. ఏంటి తప్పనిసరి పరిస్థితి? తప్పనిసరి పరిస్థితి ఏదో ఈ రోజు స్నానం చేయడం కుదరలేదు, లేదా నేను ఎక్కడో ఏదో కార్యక్రమంలో ఉన్నాను, ఎక్కడికో బయటకు వెళ్ళాను, అమ్మా నేను చేసుకోలేకపోతున్నాను, లేకపోతే ఈ రోజు వేరే కార్యక్రమాల చేత, లేకపోతే నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇలాంటి కారణంగా అమ్మ శ్రీమాత్రే నమః అనొచ్చు. కానీ అయిన దానికి కాని దానికి శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చుంటే ఆవిడ కూడా ఒకటి భోజనం పిలిచి ఒక ఆయన భోజనం వెళ్ళాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి. ఆవిడ భోజనం పెడుతోంది. ఏమని పెట్టింది? నాన్న ఇదే కూర అనుకో, ఇదే పప్పు అనుకో, ఇదే చారు అనుకో, ఇదే అది బూరి అనుకో అంది. అంటే వడ్డించిన ఒక్క దాంట్లోనే పంచభక్ష పరమన్నాలు అన్ని ఒకే రూపంలో చూపించేస్తుంది. అన్నం ఇదే పప్పు అనుకో, ఇదే కావాలి తినేసాడు ఆయన.
ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు, ఆవిడ చేతిలో 10 పైసలు పెట్టి ఇదే రూపాయలకు, ఇదే 100 రూపాయలకు, ఇది 1000 రూపాయలకు అని చెప్పాడు. అలాగే చేస్తుంది అమ్మవారు కూడా. అంటే ఫలితం మనం ఎలా చేస్తాం, ఫలితం అదనమాట. యద్భావం తద్భవతి. ఓకే. అందుకని మనము ప్రతిదానికి షార్ట్ కట్ ఉందని మా గురువుగారు షార్ట్ కట్, అవును మీ గురువుగారు షార్ట్ కట్ చెప్పాడు, నీకు వీలు కాని పరిస్థితులు చేయమన్నారు తప్ప షార్ట్ కట్ ఎల్లవేళ ఉపయోగించమని కాదు. కానీ ఇక్కడ అమ్మవారు ఏం చేసింది, సహస్రనామాలు వ్రాయించుకుంది. అవును. ఈ సహస్రనామాలు ఎందుకు ఉపయోగిస్తాయి, ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. అందుకే నేనేం చెప్పాను, ప్రథమ నామ మంత్రము శ్రీమాత్రే నమః, రెండవ నామ మంత్రము శ్రీ మహారాజ్ఞే నమః అని ప్రతిదానికి నామ మంత్రం అని పేరు పెట్టాను నేను నా వ్యాఖ్యానంలో. అంటే ప్రతి నామం ఒక మంత్రమే. ఎందుకని, ఆవిడ 7 కోటి మంత్రాధినేత. అందుకనమాట సర్వ మంత్రాత్మిక అని ఒక నామమే ఉంది అమ్మవారికి. అలాగా ఆవిడ ఏం చేసిందంటే వసిన్యాది వాగ్దేవతలను పిలిచి తన నామాలు రాయమంది. వాళ్ళ నామాలు రాశారు. నామాలు రాసిన తర్వాత ఒక రోజుని చింతామణి గృహంలో, మణిద్వీపంలో చింతామణి గృహంలో కూర్చుంది. చుట్టూ కోట్లాది రూపాయల బ్రహ్మలు, ఒక బ్రహ్మ ఒక సరస్వతి వస్తే వాళ్ళకి తృప్తి కలగదు కనుక కోట్లాది రూపాయల్లో వచ్చారు. లక్ష్మీనారాయణలు కోట్లాది రూపాయల్లో వచ్చారు. గౌరీ రుద్రులు కోట్లాది రూపాయల్లో వచ్చారు. మహాచతుషష్టి కోటి యోగిని గణ దేవతలకు వచ్చారు. తర్వాత అందరూ మొత్తం వారాహి, రాజశ్యామల అమ్మవారి యొక్క బలగం అంతా అక్కడ ఆ చింతామణి గృహంలో సమావేశమై ఉంటే అంతవరకు ఈ లలితా సహస్రనామాలు అనేవి ఎవరికీ తెలియని పరిస్థితిలో అమ్మవారు ఒక చిరునవ్వు చూస్తూ అక్కడే కూర్చున్న వసిన్యాది వాగ్దేవతల్ని నేను చెప్పిన పని ఏం చేశారు అన్నట్టుగా వారికి ఒక సంజ్ఞ ఇచ్చింది. ఏం పని చెప్పారు, నామాలు రాయమంది. వెంటనే వాళ్ళు లేచారు, నిలబడ్డారు. ముక్త కంఠంతో, ఒకే కంఠంతో శ్రీమాత అన్నారు, చెప్పడం మొదలు పెట్టారు. ముందేమన్నారు, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, రాజాదిరాజ రాజమార్తాడ రాజ వైభోగం అని చెప్పి రాజులు వస్తుంటూ అంటుంటారు కదా. అలా ఇక్కడ అమ్మవారు ఏం చేశారంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇంకేముంది, ఆవిడ ఒక్కసారి ఆవిడ తబ్బిబ్బి అయిపోయింది. చూస్తోంది, నవ్వుతోంది. ఇంకా ఏం చెప్తారో అని. చిదగ్నికుండ సంభూత, నువ్వు ఇలా పుట్టేవమ్మా, ఎక్కడి నుంచి పుట్టావో, చైతన్యాగ్నిలోంచి పుట్టేవమ్మా. ఎందుకు పుట్టేవమ్మా, దేవకార్య సముద్యత. ఎందుకు పుట్టేవో, దేవతల యొక్క వారి యొక్క బాధలను తీర్చడానికి పుట్టేవమ్మా. ఇంకా అక్కడి నుంచి ఆవిడ యొక్క స్థూల రూపాన్ని ముందు వర్ణించడం, అలా ఉంటావమ్మా, ఇలా ఉంటావమ్మా, నీ కళ్ళు ఇలా ఉంటాయి, నీ ముక్కు ఇలా ఉంటుంది. ఎలాగా, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోర్గుపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక, నిజాలన ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కజ, కురువింద మణిశ్రేణి, ఇవన్నీ పొగుడుతున్నారు. ఈ శిరోజాలమ్మ, శిరోజాల యొక్క వాసన, మల్లె పుష్పాలు ఇవన్నీ తీసుకుని వాటి వాసన చెప్పుకుంటున్నాయి. ఈ ముక్కు ఎలా ఉంది, సంపంగి మొగ్గలా ఉంది, అప్పుడే ఇచ్చిన సంపంగి మొగ్గలా ఉంది. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి, చేపలు, చేప పిల్లల్లో ఉన్నాయి. ఎలాగా, ముఖచంద్రకళంకా మృగనా విశేష వదన స్మరమాంగలి ఘృత వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. అమ్మవారి యొక్క సౌందర్యమైన ఈ ముఖంలో, ఆ ప్రవాహంలో వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనా, చేప పిల్లలు కదులుతున్నట్టుగా ఉన్నాయి ఆ కళ్ళు. బాబా, ఎంత మంచి వర్ణన. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన, నవచంపక పుష్పాభనాసాదండ, అప్పుడే ఇచ్చిన నీ ముక్కమ్మ సంపంగి మొగ్గలా ఉందమ్మా అంట మనం. అలాగే నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, తారాకాంతి తిరస్కారి నాసాభరణం. అమ్మా నీ ముక్కలు ఎలా ఉందంటే శుక్ర నక్షత్రం కన్నా, అంటే నక్షత్రాలన్నిటికన్నా కాంతి విందిన శుక్ర నక్షత్రం కన్నా ఇంకా దేదీప్యమానంగా, ఇంకా కాంతులు, తారాకాంతి తిరస్కారి నాసాభరణం అవసర. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, నీ చెవులు ఎలా ఉన్నాయి, కదంబ పువ్వులు. అంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, అంటే కదంబం అంటే కదంబ పుష్పాలు. ఈ కదంబ పుష్పాలు ఇక్కడ గుర్తులు ఉన్నాయట. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరం, తాటంక యుగళీభూత. సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఇక్కడ అమ్మవారికి తాటంకములు.
చెవి దుద్దులు తాటంకయుగుళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోనము. ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఒకటి అద్దంట, ఒకటేమో పద్మరాగ మణిలాగా నున్నగా ఎలా ఉన్నాయంటే పరమేశ్వరుడు తన ఈ ఇందులో తన ముఖాన్ని చూసుకుంటున్నట్టు తన అందం ఎలా ఉందో అని చెప్పి అమ్మవారి యొక్క ఈ కపోల ఇక్కడ ఒక్కసారి. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఈ గడ్డంట పరమేశ్వరుడికి పిడిట, ఈ పిడి పట్టుకుని ఇలా ఇలా తిప్పుకుంటున్నట్టు ఇక్కడి పక్క చూసుకుంటున్నట్టు ఇటు పక్క చూసుకుంటున్నట్టు తన అందాన్ని. అలాగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలము నవవిద్రుమ బింబసేని ఎక్కార్యదనచ్చద. అప్పుడే సాన పట్టిన వజ్రము పగడము, అప్పుడే పండిన దొండ పండు లాంటి పెదవులు నవవిద్రుం బింబసేని ఎక్కార్యదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజవంతి ద్వయోజ్వల. అమ్మవారిని పొగుడుతున్నాయి ఈ నామాలతోటి. అలాగే మనం నామాలు చదువు మీరు అన్నారు ఇందాక ఈ నామాల వల్ల ఒక ప్రయోజనం ఏమిటి అని. వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు చదివినట్టుగానే తప్పు లేకుండా మనం కూడా అంటే మనం అంత వర్ణించినట్టుగా మనమే దాన్ని ఎంజాయ్ చేస్తూ గనక మనం భక్తితో చేస్తేనే ఫలితం ఉంటుందేమో కదా. అలా ఉండదు, ఏదో మాట వరుసకి అందుకే కూడా దార్శుడి తప్పు దండంతో సరే ఈ నామాలన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పద ప్రశ్నం మాత్ర హిందీ భవేత్ తత్సర్వం క్షమితాం దేవి ప్రసీద నమోస్తుతే అని కూడా అంటాం. అవునవును. అంటే అంటే తప్పు ఏమైనా ఉంటే మన్నించమని. మన ఇంటికి ఎవరైనా వచ్చారు అన్నీ భోజనం చేసి వెళ్ళిపోతుంది, ఏమైనా అండి మీకు కూరలు బాగోపోయినా చారులు బాగోపోయినా ఏమనుకోకండి అంటాం కదా. అలాగా ఉంది, కానీ తప్పు లేకుండా చదవాలి. మొన్న మాకు యాగం జరిగింది, యాగం జరిగిన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగింది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగితే శ్రీరామ్ గారి వద్ద పండితులలో 2-3 పండితులు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ చదువుతుంటే స్తోత్రం అంటే ఇలాగే చదవాలి అని అందరికీ అనిపించినది. అంత గంభీరంగా నిజంగా నాకే ఎంతో సంతోషం అనిపించింది. ఆయన చదువుతారు, ఆయన అంత బాగా చదువుతారు. ఆయన అక్కడ కూర్చుని ఆయనే చదువుతున్నారు అనుకున్నా కూడా అంత బాగా వెనకాతలు కూర్చుని వాళ్ళు చదువుతున్నారు. అంటే ఆయన కంఠం వాళ్ళ కంఠం కూడా అంత బాగుంటుంది. అలాగా అంత గంభీరంగా చదువుతున్నారు, అంత గంభీరంగా చదువుతున్నారు కనుకనే అక్కడికి లలితామ్మవారు వచ్చింది అని మనం భావన చేసుకోవచ్చు. ఆ కుంకుమ ఆ పూజ చేసిన కుంకానికి అంత పవిత్రత ఏర్పడిందని కూడా అనుకోవచ్చు. అలాగా ఈ నామాలు ఎలాగున్నాయంటే మొదటి నామాలన్నీ కూడా 54 నామాలు కూడా 6 నుంచి 54 నామాలు కూడా అమ్మవారి యొక్క స్థూల రూపం, అమ్మవారి యొక్క శరీరం. మనం ఫోటోలో చూస్తున్నాం సాధారణ అమ్మవారి ఫోటోల్లో, అది ఆ ఆకారాన్ని అలా వర్ణించుకుంటూ వచ్చారు. ఆకార వర్ణన, స్థూల రూప వర్ణన. తర్వాత మీరు ఇందాక అన్నారు పంచదశి మంత్రం అన్నారు. మూల మంత్రాత్మిక ఎలాగా శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటే అండి అమ్మవారి యొక్క ఈ ముఖం ఎలా ఉందిట వాగ్భవ కూటము. వాగ్భవ కూటం అంటే ఏమిటి? పంచదశి మంత్రానికి 3 భాగాలు. వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. పంచదశి మంత్రంలో క ఏ ఈల హ్రీం, క ఏ ఈల హ్రీం, ఈ 5 అక్షరాలు వాగ్భవ కూటము అంటే సరస్వతి సమూహం. అంటే కూటము అంటే కూటం అంటే గ్రూప్. ఓకే. వాగ్భవ కూటం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మవారి ముఖం ఎలాంటిదంటే వాగ్భవ కూటం అంటే అక్కడి నుంచే మనకి జ్ఞానం. అలాగే అమ్మవారి యొక్క ఈ ముఖం వాగ్భవ కూటం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. కంఠాత కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి. కంఠం నుంచి కటి వరకు మధ్య కూటం కామరాజ కూటం. ఆకలి దప్పులు, ప్రేమ బాంధవ్యాలు ఇవన్నీ కూడా. అందుకని ఇది కామరాజు కూటం, ఇది శక్తి కూటం. ఇది శక్తి కూటం ఎందుకైంది? ఇంత మొత్తం శరీరాన్ని కూడా మోసేది. అంతేకాదు మనం నేను నడిచానంటే మరి అమ్మవారి యొక్క శక్తి కూటం లభించినట్లే కదా. 1317 కిలోమీటర్లు నడిచానంటే ఈ మామూలు విషయం శక్తి కూటం. అలాగా అమ్మవారి యొక్క క ఏ ఈల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం, ఇవి 3 కూడా వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. ఇది మూల మంత్రం. శ్రీ విద్య యొక్క మూల మంత్రం యొక్క మంత్ర స్వరూపిణి అమ్మవారు. అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరము శ్రీ విద్యా మంత్రమైన పంచదశి మంత్రము అని ఇక్కడ భావన. ఓకే. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కక్షతో భాగధారిణి మూల మంత్రాత్మిక
మూలకూటత్రయ కళేబర, ఇదంతా పంచదశీ మంత్ర వర్ణన. అంటే వసిన్యాది వాగ్దేవత ఎంత చక్కగా వస్తున్నారు. ముందు అమ్మవారిని పొగిడారు, అమ్మవారి స్థూల రూపాన్ని వర్ణించారు, అమ్మవారి యొక్క సూక్ష్మ, ఇలాగ ఇవన్నీని ఈ నామాల్ని ఇందాక మనం ఎక్కడికను ఈ నామాలకి మీరు భాష్యం రాయాలి అని ఎందుకు అడిగారు కదా, దానికి ఇంత చెప్పవలసి వచ్చింది. ఈ నామాలకి వసిన్యాది వాగ్దేవతలు రాశారు, ఇంత క్రమంగా రాశారు కనుక ఈ నామాలకి ఇంత పాపులారిటీ వచ్చింది, ఈ నామాల్లో ఉన్న భావం ఎంత వచ్చింది. అందుకే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రీ లలితా సహస్రనామ శాస్త్రము అని కూడా అంటాం. శాస్త్రము అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సకల శాస్త్ర సర్వ మంత్ర ఎలాగనంటే ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి అనే అమ్మవారిని ఛందస్సార, శాస్త్రసార అని కూడా అన్న అమ్మవారిని. అమ్మవారికి ఆ నామాలు ఉన్నాయి. అలాగా ఈ నామాలన్నీ కూడా రాయబడ్డాయి. కనుక ఇలాంటి నామాలు వసిన్యాది వాగ్దేవతలు రాస్తే అమ్మవారు ఏం చేస్తుందంటే నామాలు మాత్రమే కాదు, ఈ నామాలకు ఒక భాష్యం రాయాలి అని ఏం చెప్పారు. భాష్యము అంటే భాష్యం, వివరణ, వ్యాఖ్యానము, నరేషన్ అని కూడా మనం ఆ భాష్యం రాయాలని చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే భాస్కర్ రాయల వారిని ఒక ఆయన పూర్ణ దీక్షాపరుడు, ఆయన శంకరాచార్యుల వారి తర్వాత శంకరాచార్యుల వారితో సమానమే ఆయన కూడా. అంతటి మహాత్ముడికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పింది, భాష్యం రాయటం. కానీ ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది, చెప్పమని చెప్తాను. చెప్పండి. ఎలాగంటే సాక్షాత్ శంకరాచార్యుల వారే లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయాలని అనుకున్నారు. అనుకుని తన శిష్యుల్ని ఈ గ్రంథం తీసుకురండి, లలితా సహస్రనామ స్తోత్రం వసిన్యాది వాగ్దేవతలు రాసింది, తీసుకురండి అన్నారు. అంటే శిష్యులు వెళ్ళే దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. ఒక అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి ఇచ్చింది ఆయనకి, మాట ఆడకుండా తెచ్చేసి వెళ్ళిపోయింది. ఆయనకి ఎవరికి శంకరాచార్యుల వారికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఆయన చూసే కాదు, అదేమిటిది విష్ణు సహస్రనామ స్తోత్రం. అవునా? అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఇది కాదమ్మా, ఈ లలితా సహస్రనామ స్తోత్రం కాదమ్మా అని అమ్మాయిని పంపించేశారు. మళ్ళీ వెళ్ళి పంపించారు. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఇంకో పుస్తకం ఇచ్చింది, అది విష్ణు సహస్రనామం. మళ్ళీ ఎందుకని మళ్ళీ మళ్ళీ విష్ణు సహస్రనామం? అదే ఆయన కూడా దివ్య దృష్టితో ఆలోచించారు. అప్పుడు ఆలోచిస్తే ఈ పని నీది కాదు. అంటే తీసుకొచ్చిన అమ్మాయిది కాదా, రాయాల్సిన రాయాల్సింది ఈయన కాదు. ఆ తెచ్చిన అమ్మాయి ఎవరో బాలా త్రిపురసుందరి. ఓ, అంటే అమ్మవారే అంటే అక్కడ ఆదేశిస్తుంది, ఈ పని నీది కాదు, ఇవి రాయాలి నువ్వు అని శంకరాచార్యులు ఆదేశించడం ఆయన దివ్య దృష్టిలో చూశారు. అమ్మా నన్ను ఈ పని వద్దంటే అలాగా, నేను రాసే తీరుతాను అని సౌందర్యలహరి రాశారు ఆయన. సౌందర్యలహరి లలితా సహస్రనామ స్తోత్రంలో 1000 నామాల యొక్క స్థానాన్ని 100 శ్లోకాల్లో ఆయన పెట్టేశారు అక్కడ. సౌందర్యలహరి అంటే ఈ నామాలకి రాయడానికి తర్వాత కాలంలో భాస్కర్ రాయల వారు వస్తారు అని చెప్పి ఆయన భాష్యం రాశారు. మీరు నన్ను అడిగారు మీరు ఎందుకు రాశారు. ఇప్పుడు నేను చెప్తున్నా, అందరూ రాస్తున్నారు, నేను రాస్తున్నాను. అందరూ కథలు రాస్తున్నారు, నేను కథ రాశాను. అందరూ నవలు రాశాను, నేను నవలు రాశాను. అలాగే అందరూ రాస్తున్నట్టుగా నా భావంతో నేను రాసుకున్నాను. కానీ ఇంతమంది రాసిన ఈ వ్యాఖ్యానం అంతా ఎక్కడిది? భాస్కర్ రాయల వారు రాసిన వ్యాఖ్యానం మాత్రమే మాతృక. మీకు అర్థమైందమ్మా? ఆ రకంగా లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం భాస్కర్ రాయల వారు రాస్తే చాలామంది రాసుకుంటూ వచ్చారు భాష్యాలు. ఆ భాష్యాలు రాస్తుంటే ఒక భాష్యానికి పోలిన భాష్యం అంటే అందులో సెంట్రల్ మీనింగ్ అంటే అందులో బేస్ చేసుకున్నదంటే అర్థం కూడా ఒకటే బేస్మెంట్ వస్తుంది. కానీ వారు చెప్పింది డిఫరెంట్ వేస్లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎందుకు చెప్పుకొచ్చారంటే ఒక్కొక్క శాస్త్రాన్ని వర్ణించుకుంటూ, ఒక్కొక్క శాస్త్రాన్ని అక్కడ ఉటంకిస్తూ, ఒక్కొక్క శాస్త్రాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వారి క్రమంలో వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక విషయం అడుగుతా అండి, ఏమనుకోవద్దు. అంటే ఒక ఉన్న గ్రంథాన్నో సంథింగ్ ఏదో ఒక దాన్ని తీసుకొని దాని నుంచి మనం పలు రకాలుగా రాసినప్పుడు మీ భావాన్ని బట్టి మీరు, నా భావాన్ని బట్టి నేను రాస్తున్నప్పుడు దానిలో ఉన్న సారాంశం కరెక్ట్గా యాప్ట్గా ఇక్కడ వస్తుందా? అంటే మారిపోయే అవకాశం లేదా? మారదు. వీళ్ళు రాసినా వాళ్ళు రాసినా ఆ బేస్మెంట్ మాత్రం వదలరు.
ఓకే, అంటే ఆ మూలం ఎక్కడ మూలం ఎక్కడ వదలరు. ఆహా. మూలం అక్కడ అమ్మవారిని చెప్పుకుంటారు. అమ్మవారిని చెప్పుకుంటూ ఇంకో మార్గంలో చెప్పుకోరు అమ్మవారిగానే చెప్పుకుంటూ వారి భావాలతో అమ్మవారి యొక్క తత్వాన్ని మాత్రం వివేదించకుండా రాస్తారు. ఇప్పుడు తత్వం అన్నారు కాబట్టి లలిత సహస్రనామాల్లో ఈ 1000 నామాల్లో నుంచి మనం గనక ఒక తత్వాన్ని అర్థం చేసుకొని పూజ లాగానో మంత్ర రూపంలోనో చెయ్యాలి అంటే ఎటువంటి తత్వాన్ని తీసుకోవచ్చు అంటారు? మొత్తం లలితా సహస్రనామాలకి ఉన్న తత్వం అంతా ఒకటే. ఏంటండి? ఏమిటంటే ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి అనే రూపాల్లో ఉంది. ఆ అన్ని రూపాల్లో ఆదిపరాశక్తి యొక్క స్వరూపం, సూక్ష్మ స్వరూపంలో చెప్పుకోవాలంటే పంచదశి మూల మంత్రాత్మిక. ఆవిడ యొక్క లీలలు రకరకాల బండాసుర వధ తర్వాత ఇంకా చాలా 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 ఉన్నాయి. ఆవిడ యొక్క లీలలు అన్ని రకాలుగా లీలలు ఉంటాయి. ఆ రకంగా అవన్నీ అవి ఎవరు చెప్పినా ఇవి చెప్పినా అవే చెప్తారు. కానీ వారి భావాల్లో వారి ప్రజలకి ఏ రకంగా ప్రజల వద్దకు ఏ రకంగా తీసుకెళ్తారో ఆ రకంగా వారి యొక్క భాషలో చెప్తారు. కానీ నేను వారంత పండితుడిని కాను. నేను నా భావంలో నేను ఒక కథ రాసినట్టుగా, ఒక నవల రాసినట్టుగా, ఒక డ్రామా రాసినట్టుగా నా భాషలో అత్యంత సులభతరంగా అత్యంత సరళంగా అర్థమయ్యేలాగా వారు చెప్పిన భావాల్ని నేను ఎక్కడా కూడా విభేదించకుండా వారితో అంగీకరించుతూ రాసే ముందు కూడా నేను చెప్పుకొని వస్తున్నాను. పెద్ద పలానా వారు పలానా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా విన్నాను, పలానా సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పింది విన్నాను, పలానా భాస్కర్ రాయలు వారి గ్రంథం చదివాను, ఇంకా పెద్ద వారి యొక్క భాష్యాలు చదివి నా మాటలుగా నేను రాస్తున్నాను. ఎంతకాలం పట్టింది మీకు రాయడానికి? నేను ఎంతకాలం అంటే 2017 నుంచి అలా రాసుకుంటూ దాదాపు 5-6 సంవత్సరాలు రోజుకి 2 నామాల చొప్పున రాసుకుంటూ వచ్చాను. అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో నేను వాట్సాప్లో మెసేజ్లుగా పెట్టేవాడిని. అది అసలు దీనికి అసలు కారణం అది. ఇప్పుడు ఉదాహరణకి ఆల్రెడీ ఉన్న ఆ మూలంలోంచి ఒక నామం తీసుకుంటే ఆ నామము ఆ విధంగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది, మీరు రాసిన దాంట్లోంచి అదే నామం తీసుకుంటే దాని భావం మాకు ఎలా అనేది వేరియేషన్ అదే అర్థం వస్తుంది, సేమ్ వస్తుంది. అమ్మవారి యొక్క తత్వం ఎక్కడ విభేదింపబడదు. అంటే వివరణ ఈజీగా అర్థమవుతుంది. వివరణ ఈజీగా అర్థమవుతుంది. ఏమో నాకన్నా ఈజీగా రాసిన వాళ్ళు ఉంటారు, నాకన్నా బాగా రాసిన వాళ్ళు ఉంటారు, ఉండవచ్చు. నా తృప్తికి నేను రాసుకున్నాను. నా తృప్తికి రాసుకున్నది నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురు ఇలా ఇవ్వండి మేము చదువుకుంటాము అంటున్నారు. మేము చదువుకుంటాం అంటున్నారు. చివరికి ఏమైందంటే ఒక పుస్తకంగా తయారైంది. ఇందులో ఒక చోట వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని 97వ శ్లోకం ఉంది. ఆ 97వ శ్లోకం ఏమిటి? కొండలిని గురించి వివరిస్తున్నారు. ఏమిటిది? షట్చక్రాలు. షట్చక్రాల గురించి అక్కడ వివరిస్తున్నారు. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని వివరిస్తున్నారు. ఆ వివరిస్తున్నది ఏమిటంటే అమ్మవారు వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత యశస్విని అని చెప్పి 7 రూపాల్లో, షట్చక్రాల్లో 6 రూపాల్లోనూ, ఇక్కడ యశస్విని రూపంలోనూ అమ్మవారు ముందని వసిన్యాది వాగ్దేవతలు చెప్పి ఈ షట్చక్రాల యొక్క రూపాల్లో షట్చక్రాలు ఎలా ఉంటాయి, వాటి తాలూకు తత్వం ఏమిటి అని చెప్పుకుంటూ ఈ పుస్తకం చెప్పారు. అందులో చెప్పినప్పుడు ఏం చేశారంటే షట్చక్రాల్లో విశుద్ధి చక్రం ఎక్కడుంది, విశుద్ధి చక్రం తర్వాత అనాహత చక్రం ఉంది, మణిపూర చక్రం ఉంది, స్వాధిష్టాన చక్రం ఉంది, మూలాధారం ఉంది, ఆజ్ఞా చక్రం ఉంది, సహస్రారం ఉంది, ఇంకా చక్రాలు ఉన్నాయి. ఈ ముఖ్యంగా 7. ఈ 6 చక్రాల్లోనూ 50 దళాలు ఉన్నాయి. ఈ 50 దళాల్లో ఈ మాతృక వర్ణాలు 51 అక్షరాలను చూడండి, వాటి యొక్క అధిదేవతలు లాళాలు ఒకే అక్షరం కింద భావిస్తే 50 మంది దేవతలు ఈ దళాల్లో ఉంటారు. ఈ దళాల్లో కూర్చుంటారు. అంటే అధిష్టాన దేవతలు అనుకోవచ్చా? అక్షరాధిష్టాన దేవతలు. అక్షరాధిష్టాన వాళ్ళు కూర్చుంటే అమ్మవారు మధ్యలో వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత యశస్విని అని అమ్మవారు ఆ పద్మాలు, ఇవన్నీ పద్మాలు, ఆ పద్మం మధ్యలో అమ్మవారు కూర్చుంటుంది. సహస్రాలలో అమ్మవారు ఇక్కడ కూర్చుంటే ఈ 50 మంది దేవతలు అనులోమం విలోమంలో 10 సార్లు, అంటే అనులోమం 50 విలోమం 50 వెళ్ళి మళ్ళీ 10 సార్లు అంటే 1000 సార్లు, అంటే సహస్రానికి 1000 దళాలు కనుక ఈ 1000 దళాలు అమ్మవారు ఉంటే అందులో యశస్విని రూపంలో అమ్మవారు ఉంటుంది.
అంటే అమ్మవారు ఈ మంత్రాది ఈ అక్షరాది దేవతలందరూ కూడా మధ్యలో అమ్మవారు కూర్చుంటుంది. అందుకే అమ్మవారు మూల మంత్రాత్మిక అని కూడా చెప్పబడింది. ఓకే. ఇప్పుడు అంటే చాలా వరకు అన్ని రకాల మంత్రాలు అందరూ చేయడానికి వీల్లేదంటారు. ఇప్పుడు ఇవి మాత్రం తీసుకుంటే నామాలు, కానీ ఒక్కొక్క నామం ఒక మంత్రంతో సమానం. ఏదేమైనప్పటికీ ఇది అమ్మవారికి సంబంధించిన ఒక విషయం అని చెప్పొచ్చు. ఇవి చెయ్యాలి అని అంటే ఎవరైనా అర్హులేనా, చేయడానికి నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయానికి వస్తే దాని గురించి ఏమైనా ఉందా వివరణ? నియమాలు అంటే ప్రత్యేకించి నియమాలు ఏం లేవు. అమ్మవారు ఏం చేస్తుంది, ఏం చెప్పింది, అందరూ ఆబాల గోప విదిత అన్నారు అమ్మవారు. అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా ఎవరైనా చేయవచ్చు. ఎవరైనా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహిచిత్. శఠుడు, దుష్టుడు, మూర్ఖుడు ఇలాంటి వాళ్ళకి అంటకుండా, అందుకే రహస్యనామాలు అన్నారు. అది కూడా హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారు. ఈ నామాలు ఆవిర్భవించిన విధానం చెప్తున్నప్పుడు నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహిచిత్ అని చెప్పి, అంటే శఠుడికి, దుష్టుడికి, మూర్ఖుడికి వీళ్ళకి మనం చెప్పద్దు. వాళ్ళు మొండి వాళ్ళు వీటిని వినరు కనుక వాళ్ళకి వినకుండా ఇవి రహస్యనామాలుగా కాపాడుకోవాలి అని చెప్పి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారు. అలాగా ఇవి రహస్యనామాలు, ఆ రకంగా రహస్యనామాలను కూడా చెప్పచ్చు. అంటే ఓన్లీ వాళ్ళ వరకు మాత్రమే ఈ రహస్యనామాలు. అంటే సాధారణంగా రహస్యము అనగానే రహస్యం అంటే గుప్తార్థంగా ఎన్నో అర్థాలు ఉంటాయి. అవును, అలాగా కూడా చెప్పచ్చు. అందుకే లలిత రహస్యనామ స్తోత్రం అని చెప్పి రహస్యనామ స్తోత్రం అందుకే అన్నాం. అవును. అయితే ఇప్పుడు 1000 నామాలు ఉన్నాయి, కానీ వీటిలోంచి ముఖ్యంగా కొన్ని నామాలు తీసుకోవాలి ప్రత్యేకమైనవంటే అలా ఏమైనా మనం తీయొచ్చా, విడతీయొచ్చా? కొందరు రకరకాల వారి యొక్క కోరికల ప్రకారం ఒక చోట ఏముంది, మాకు ఒంట్లో బాగోట్లేదండి, ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు ఏమని చెప్తారంటే సర్వవ్యాధి ప్రశమన్యై నమః సర్వమృష్టి నివారిణి అని అనువది ఆ నామం చదువుకో, కొన్నాళ్ళు చదువుకుంటే నీకు. మాకు పిల్లలు లేరండి, శ్రీమాత్రి అని మన నామం కొంచెం శ్రద్ధగా చదువుకో అని చెప్తూ ఉంటారు. అలాగా కొన్ని నామాలు మన యొక్క నమ్మకాలు. ఈ నామం చదివితేనే మన కోరిక తీరుతుంది, ఆ నామం చదివితేనే మన కోరిక తీరుతుందని కాదు. వారికి మరింత దగ్గరగా తీసుకెళ్ళడానికి ఆ నామాలు చెప్తారు. కానీ మనం ఏ నామాలు, లలితా సహస్రనామాలు ఏ నామాలు చేసినా సరే తప్పకుండా మన కోరికలు సిద్ధిస్తాయి. సాధారణ కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ లలితా పరమేశ్వరి మాత అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనకెందుకంటే వెంటనే పలుకుతుంది. అంటే మనకి ఇన్ని రూపాల్లో దేవతలు ఉన్నా కూడా, అంటే ఎవరి ఇష్టదైవంగా వాళ్ళు ఒక్కొక్క రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ పట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఓన్లీ అమ్మవారిని పట్టుకుంటే అందరి అనుగ్రహం ఉన్నట్టు అని భావించవచ్చా? విఘ్నేశ్వరుని పూజించితే విఘ్నాలు కాపాడుతాడు. సరస్వతీదేవిని పూజిస్తే విద్య వస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈవిని పూజిస్తే ఇవన్నీ వస్తాయి. ఓకే, అన్నీ వస్తాయి, అందరి అనుగ్రహం ఆవిడ ద్వారానే లభిస్తుంది అనుకోవచ్చు, అంతే అంటారా? లేదు, మేము అసలు లలిత అమ్మవారి ఆరాధనే ఇప్పటివరకు చెయ్యలేదు, అసలు ఆ నామాల గురించి మాకు తెలీదు, కానీ వివిధ రూపాల్లో వివిధ దేవతల ఆరాధన చేస్తున్నాము, మరి వాళ్ళందరికీ పైన, అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే వీళ్ళందరికీ హెడ్గా ఆవిడ ఉన్నప్పుడు వీళ్ళని ఆరాధించిన ఆమె అనుగ్రహం మా పైన ఉంటుందా అనే వాళ్ళకి? ఆవిడ సర్వదేవతా స్వరూపుడి. అక్కడ ఆవిడకి ఆ భేదం లేదు. మనకు ఉంది భేదం. మనలోనే హిందూ మతంలోనే రకరకాల మతాలు ఉన్నాయి, ఉండొచ్చు, కానీ ఆవిడకి ఆ భేదం లేదు. అంచేతను ఆవిడ భాషారూప, ఏ భాషకైనా, ఏ భావానికైనా, ఏ మతానికైనా, అంటే ఏంటి, మన హైందవ మతం గురించి చెప్తాం. ఏ మతమైనా సరే అన్నింటికి కూడా ఆవిడ, అంటే అప్పట్లో వివరించిన విధానాల్లోనే ఏ కులమైన ఏ మతమైనా అని వివరించారు. కానీ పురాణాలు, శాస్త్రాల ప్రకారంగా తీసుకుంటే కులాలు అనే భాష భావనే ఎక్కడా లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, మరి అప్పుడు అలా ఉద్దేశించి ఎందుకు చెప్పారంటారు? అక్కడ కులాలు అనేది ఆ రోజుల్లో చెప్పిన ఏంటంటే వృత్తుల ప్రకారం చెప్పారు. వృత్తుల ప్రకారం ఒకటి. రెండోది ఏంటంటే బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మణ యొక్క, పరమాత్మ యొక్క ముఖంలోంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, భుజాల్లో నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు, ఊరువుల్లోంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు, పాదాల్లోంచి పుట్టిన వాళ్ళు శూద్రులు అని చెప్పారు.
అది కావచ్చు, కానీ వృత్తిరీత్యా మాత్రమే కులము. ఓకే. తర్వాత వృత్తిరీత్యా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇవేమైందంటే తరతరాలు మారుతుంటే మన చదువులు మన వృత్తులు వేరేగా వస్తున్నాయి కనుక అవును అంచేత మనకి ఇప్పుడు ఈ కులాలు అనేవి ఇదే. కులం అంటే ఏం లేదు, ఒక సమూహం. ఆ సమూహంలో వాళ్ళే దాని మూలంగా ఏమైందంటే కులాలు ఏర్పడ్డాయి. ఓకే. ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలకి శ్రీ విద్యకి మధ్య సంబంధం ఏమైనా ఉందా అండి? శ్రీ విద్య లలిత, శ్రీ విద్య లలిత. కానీ లలిత అమ్మవారు ఈ విధానము ఇదంతా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఇదంతా సాత్వికంగా మనం ఆచరించే విధానం. శ్రీ విద్య అనగానే తంత్రము అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా, అదంతా అదేమిటంటే శ్రీ విద్య అనేసరికల్లా అనుష్ఠానపరంగా మంత్రానుష్ఠానపరంగా మనం అమ్మవారిని సేవించే విధానాన్ని శ్రీ విద్య అంటాం. దానికి సులభంగా ఇప్పుడు ఖడ్గమాల ఉంది, ఖడ్గమాల చదువుతున్నాం. ఖడ్గమాలలో 9 ఆవరణల గురించి చెప్పారు. ఇది ఎవరైనా చదవచ్చు. కానీ దీనికి నవావరణార్చన వేరేగా ఉంది. నవావరణార్చన ఎందుకు చేస్తున్నాం? ఆ నవావరణార్చన చేస్తే ఎంతో దానికి 10 నిమిషాల్లో చదువుకునే ఖడ్గమాల కూడా అంతే అని చెప్తున్నారు. అంటే వాటికి వీటికి దానికి అది వారు చేస్తున్నారు. ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే దాని అనుష్ఠానం తీసుకున్నారో వారు చేస్తున్నారు. అది శ్రీ విద్యాపరంగా. ఖడ్గమాల పరంగా అయితే ఇది ఖడ్గమాల మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా ఉపాసన తీసుకొని ఒక దీక్షలాగా చెయ్యాలి నిత్యం అనుకునే వాళ్ళు ఈ రకంగా శ్రీ విద్యాపరంగా వెళ్ళాలి. లేదు మేమంతా నార్మల్ గా ఎటువంటి నియమాలు ఇవన్నీ లేవు చేసుకుంటాము అనుకుంటే ఖడ్గమాల ప్రకారం లేదా సహస్రనామ పారాయణ కానీ లేదా అష్టోత్తర శతనామ పారాయణ కానీ ఇలా ఏవో పారాయణలు చేసుకోవచ్చు. స్తోత్రాలని మనం పారాయణ చేస్తాం. ఇప్పుడు ఈ సహస్రనామ పారాయణ చేయాలి అని అంటే పర్టికులర్గా ఒక సమయం ఏమైనా చూసుకోవాలంటారా? నా ఉద్దేశంలో అయితే ఇది కూడా అమ్మవారిని స్తుతించడమే కనుక ఎప్పుడు పెడితే అప్పుడే స్తుతించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన పద్ధతి ప్రకారం ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళిన బట్టలు కాకుండా శుచి శుభ్రత మాత్రం పాటించాలి. అలా చూసుకొని మనది మనకు కరెక్ట్ అనిపిస్తే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లలితా అమ్మవారి ఆరాధన మీరు చెప్పినట్టుగా ఈ సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ శ్రీచక్ర రూపంలో ఆరాధించవచ్చా? ఎవరైనా చెయ్యొచ్చా? లేదు అంటే ఇందాక మీరు అన్నట్టుగా శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే? ఇక్కడ శ్రీచక్రం అనేసరికల్లా అది ఉపాసన పరంగానే వస్తుంది. ఎందుకంటే ఒక శ్రీచక్రం అంటే మేరు ప్రస్థానం తీసుకుంటాం. ఆ శ్రీచక్రం మేరు పూజ చేసుకోవాలంటే కొంచెం ఉపాసన పరంగా కొంత అర్హత సంపాదించుకోవాలి. అర్హత లేకుండా శ్రీచక్రం మేరు జోలికి వెళ్ళకూడదు. అదే శ్రీచక్రం ప్రింట్ చేసిన శ్రీచక్రం లామినేషన్ చేసింది మనం పూజ చేసుకుంటాం, ఫోటో తప్పు, పర్వాలేదు. ఒక దేవుడికి ఎలాగైతే ఫోటోకి అగరత్త వెలిగిస్తామో అలాగే ప్రింట్ చేసిన శ్రీచక్రానికి లేదా ఒక రాగిరేఖ మీద వేసిన శ్రీచక్రానికి మామూలుగా పూజ చేసుకోవచ్చు. కానీ మేరు ప్రస్థానం కానీ లేకపోతే బీజాక్షరాలతో వ్రాయబడిన శ్రీచక్రం ఆల్రెడీ అందులో అమ్మవారిని ప్రతిష్ఠించిన శ్రీచక్రాలకి వీటికి కొంత మంత్రోపదేశాలు అనుష్ఠానపరంగా కొన్ని చేయవలసిన క్రమాలు ఉంటాయి కనుక అవి ఎవరు పెడితే వాళ్ళు చేయడం మంచిది కాదు. ఎందుకంటే బీజాక్షరాలు సరిగా పలకలేకపోవడం, బీజాక్షరాలు వెనక ముందులు రావడం ఇలాంటివన్నీ వస్తాయి కనుక అది కేవలం అనుష్ఠాన పనులు మాత్రమే చేయాలి అని వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పున్నారు, మనం గనక ఈ సహస్రనామాలు అందరూ చదవాలి, సమయంతో పని లేదు, ఏదైనా తప్పులు ఉంటే ఆకరణ మన్నించమని ఎలాగో వేడుకుంటాం, కానీ తప్పులు చదవకుండా మాత్రం చెయ్యాలి అని చెప్పి తెలియకుండానే అది నోరు తిరగటంలో కానివ్వండి, ఏదో రకంగా తడబడటమో ఆ తప్పులు అనేది దొర్లుతూనే ఉంటాయి. కానీ ఇవి నామం కాబట్టి తప్పుపోయినా పర్లేదు అనుకోవచ్చా? లేదు నామంతో కూడి ఉన్న మంత్రాలు అనుకున్నాం కాబట్టి ఇది దోషంగా మారుతుందంటారా? ఏమైనా దోషంగా మారుతుందా అంటే ఒక విషయం తప్పు అంటున్నారు, రైట్ అంటున్నారు. రామునితో కపివరుణ్ణి ఇట్లనియే, రామునితో కపివరుణ్ణి ఇట్లనియే. బాగుంది కదా, వినడానికి బాగుంది కదా. రాముని తోక పివరుణ్ణి ఇట్లని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు అర్థమే మారిపోయినట్టు. మరి ఇది అలాంటి ఇది అలాంటిది కదా. అవును. అప్పుడు ఒకసారి ఆ నామం మనం విరవకోవడం చోట విరిచి అయితే ఇంకో నామంలో ప్రథమాక్షరం ఈ నామంలో కలిపి ఇంకోటి చేస్తే అది దోషణ కింద కూడా రావచ్చు, భూషణ కింద కాకుండా. అది తప్పు కదా. అమ్మవారి దగ్గర పూజ చేస్తామని కూర్చొని అమ్మవారిని దూషిస్తే ఎలాగా? అంటే మనం తెలిసి చెయ్యట్లేదు కదా, అయినా దోషమేనా?
అందుకే కొంచెమైనా మనం తెలుసుకోవాలి, కొంతైనా తెలుసున్న వారి దగ్గర మనం తెలుసుకోవడం మంచిది. ఏం పర్వాలేదు, చేస్తే మంచిదేమంటే చేస్తే చేసేయచ్చు, తప్పేం లేదు, ఆవిడ ఏమనుకోదు. కానీ అది మంచిది కాదు. ఆవిడే క్షమిస్తుంది, ఆవిడ శిక్షించదు. శిక్ష అనేది అమ్మవారు ఎప్పుడు కూడా శమము దమము తితీక్ష తన భక్తులకి ఉండమంటుంది, తనలోనూ ఉంచుకుంది. తితీక్ష అంటే ఏమిటి? అవతల వాడు అపకారం చేసినా మనం అపకారం చేయకూడదు, అమ్మవారి తత్వం అది. ఓకే. అలాగే తన భక్తులకు కూడా అదే గుణం, శమము దమము తితీక్ష, ఈ 3 గుణాలు ఉండాలని అమ్మవారు చెప్తోంది. ఆ గుణాలు ఉండాలి. శ్రీ విద్యో అంటే అమ్మవారిని ఎవరైతే పూజించుతున్నారో ఎవరిని దుర్భాష ఆడకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు, వీలైనంత వరకు కూడా ఒకరికి బాధ కలిగేలాగా చేయకూడదు అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ లలితా సహస్రనామాల్లో సదాశివ కుటుంబిని అనే ఒక నామం అనేది ఉందా? అంటే దాన్ని మనం శివతత్వం ఇక్కడ ఇమిడీకృతమైంది అనుకోవచ్చా? దీన్ని ఎలా తీసుకోవచ్చు? శివ కుటుంబం ఎవరు? షణ్ముఖుడు, గణపతి. శివ కుటుంబం ఫోటోలే మన దగ్గర ఉంటాయి. అవును, అంతే. సదాశివ కుటుంబిని, ఆ కుటుంబంలో ఆవిడ గృహిణి, ఆ కుటుంబానికి యజమాని ఎవరు? సదాశివుడు. అందుకు సదాశివ కుటుంబిని. ఆ కుటుంబంలో నువ్వు గృహిణి అమ్మా. అంత ఆది పరాశక్తి అయినా ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా లజ్జా స్వరూపిణి. ఆయన దగ్గర లజ్జ, సిగ్గుపడుతూనే ఒక పెళ్లి కూతురులా కూర్చుంటుంది. ఇప్పుడు ఈ నామం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? ఈ సదాశివ కుటుంబిని అనే నామం చేసుకోవడం వల్ల తన కుటుంబంలో కలతలు లేకుండా ఉండాలి అంటే ఆ కుటుంబంతో పోల్చుకున్నాము అన్న భావన కలుగుతుంది మనకి. సదాశివ కుటుంబిని అని ఎప్పుడైతే అమ్మవారి కుటుంబం, అమ్మవారి ఉండి షణ్ముఖుడు, తర్వాత గణపతి, తర్వాత పరమేశ్వరుడు, తర్వాత అమ్మవారు, వాళ్ళు నలుగురు కూడా లోకాన్ని రక్షిస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు. కనుక మనం కూడా అన్యోన్యంగా అంటే మంత్రం 10 సార్లు మనం చేస్తున్నాం అంటే మనం ఎలా ఉండాలి అనే ఒకటి. అంటే మనం అమ్మవారి పూజ చేస్తున్నాం కనుక అబద్ధం ఆడకూడదు, అమ్మవారి పూజ చేస్తున్నాం కనుక అది వేరే ఆలోచన ఉండకూడదు. వచ్చింది కదా, అక్కడ క్రమశిక్షణ ఏర్పడుతుంది కదా, అది అన్నమాట. అంతేగాని అమ్మవారి పూజ చేసిన మళ్ళీ క్రమశిక్షణ వచ్చేది, మనలో పరివర్తన కలుగుతుంది. ఇప్పుడు మీరు అన్నందుకు నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే అమ్మవారిని పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పారాయణం చేస్తున్నాం కాబట్టి ఇలా ఉండాలి అని మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం. కానీ చేస్తున్నంత సమయం మాత్రమే. తర్వాత యథావిధిగా ఎవరి ఆహార నియమాలను బట్టి వాళ్ళు ఆహారం తీసుకోవడం కానివ్వండి, వృత్తిరీత్యా ఇంకేదో రకంగా వాళ్ళ నిత్యం జరిగే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కొంతమందిలో ఒక చిన్న సందేహం ఉంటుంది. అంటే ఉదాహరణకు మాంసాహారులు, శాకాహారులు తీసుకోండి. శాకాహారులకి ఇంకా ఎటువంటి భయం ఉండదు, మేము ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నాము, మేము ఏ టైంలో అయినా ఏమైనా అంటే అమ్మవారి ఆరాధన నామము ఏదో ఒకటి చేసుకుంటాము, మాకు ఫలితం ఉంటుంది. మాంసాహారుల్లో ఒక చిన్న భయం అయితే ఉంటుంది. ఏమని? మేము మాంసాహారులం కాబట్టి పూజ చేసినంతసేపు ఉంటున్నాము, కానీ తర్వాత పూజ అయిపోయిన అనంతరము తర్వాత ఏదో ఒకటి మేము తినేస్తున్నాము, అందుకే మా కోరికలు నెరవేరట్లేదేమో, అమ్మవారికి మా పైన కోపమేమో, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ భయం వద్దు, అవసరం లేదు. చెప్పమంటారా? కొండ దేవత ఎవరు? కొండల్లో గ్రామ దేవత ఎవరు? గ్రామ దేవతలకు ఏ ఆహారం పెడుతున్నాం? మనం మాంసాహారం పెడుతున్నాం కదా, మనం తింటున్నాం కదా, తప్పులేదు. అంత మాత్రాన కులరీత్యా, వృత్తి రీత్యా, నీ నియమం రీత్యా నువ్వు శాకాహారం, నువ్వు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే మాంసాహారానికి మనిషిలో ఉద్రేకాన్ని పెంచుతుంది, బుద్ధి యొక్క బలాన్ని తగ్గిస్తుంది. మాంసాహారానికి ఉన్న లక్షణం. శాకాహారానికి ఉన్న లక్షణం ఏంటంటే మనిషిలోనూ మాట్లాడే మాటలో కానీ అన్నింటిలోనూ తర్వాత ప్రవర్తనలో కూడా ఒక చక్కని ప్రవర్తన. అందుకోసం మాంసాహారులు శాకాహారులు ఉన్నారు తప్ప శాకాహారం తినడం మాత్రాన్ని అమ్మవారు రక్షిస్తుంది, మాంసాహారం శిక్షిస్తుంది అని లేదు. ఎందుకంటే కొండల్లోనూ కోనలోనూ ఆ దేవతలను, అందుకని అమ్మవారు కౌలాచార సాంప్రదాయం కూడా ఉంది అమ్మవారికి. అవునా? ఉంది కదా. అంటే ఇలా ఎన్ని సాంప్రదాయాల్లో అమ్మవారి ఆరాధన ఉంది? కౌలాచారం, వామాచారం, దక్షిణాచారం రెండు ఉన్నాయి. ఆచారం, ఈ రెండు ఆచారాలు ఎవరు ఏ ఆచారం సాధించినా చేసిన అమ్మవారినే. అంటే ఎవరు ఏ ఆచారాన్ని అయినా తీసుకోవచ్చు, ఆ ఆచారంలో కరెక్ట్గా ఉండడం కరెక్టా? లేకపోతే బ్రాహ్మణులు వెళ్ళి కౌలాచారం తీసుకుంటే ఎలా కుదురుతుంది? శాకాహారి వెళ్ళి కౌలాచారం తీసుకుంటే ఎలా కుదురుతుంది? అటు మాంసం తినాలని ఉంది, కౌలాచారం తీసుకుంటాడా? తప్పు కదా.
వాడి వృత్తి పుట్టింది బ్రాహ్మణ కులం కదా, బ్రాహ్మణ కులంలో ఉన్నవాడు కౌళాచారం వెళ్ళి నేను కళ్ళు తాగుతాను, అమ్మవారి కళ్ళు పడుతున్నాక నేను కళ్ళు తాగుతాను, అమ్మవారికి మాంసం పెడుతున్నాక మాంసం తింటానంటే వృత్తి మన యొక్క జన్మ ఏ జన్మ కనుక అది కుదరదు. ఓకే ఓకే. అలాగే కొన్ని మంత్రోపదేశాలు తీసుకున్నాడు. మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా మాంసాహారం స్వీకరించకూడదు. అవునా? స్వీకరించకూడదు. అది ముందే గురువు గారు చెప్తారు మంత్రోపదేశం చెప్పేటప్పుడే. ఆ మంత్రాలు వేరేగా ఉన్నాయి. పరమంత్ర విభేదిని అన్నారు అమ్మవారిని. పరమంత్ర విభేదిని అంటే 7,000,000 మంత్రాలు కాకుండా అన్య మంత్రాలు వేరేగా ఉన్నాయి కొన్ని. అటువంటి మంత్రాలు అమ్మవారు విభేదించుతుంది. అలాగే ఆ మంత్రం గల వాళ్ళని అమ్మవారు విభేదిస్తుంది. పరమంత్ర విభేదిని అంటే ఆ మంత్రాలను విభేదిస్తుంది, వాళ్ళని కూడా విభేదిస్తుంది. ఓకే. అంటే మనం తీసుకునే ఆ మంత్ర దీక్షని బట్టి నియమాలు ఉంటాయని అనుకోవచ్చు. మనం తీసుకునే మంత్రాలన్నీ కూడా 7,000,000 మంత్రాల్లోనే ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే కొన్ని చేతబడి మంత్రాలు ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి నేను అనుకోను, ఉన్నాయేమో. ఒకవేళ ఉంటే అలాంటి మంత్రాలు కానీ ఉంటే నిజంగా వాటి మీద ప్రభావం చూపిస్తున్నది అంటే అమ్మవారు పరమంత్ర విభేదిని. సంతోషం అండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. వీలుంటే మరొక మంచి వీడియోలో మరిన్ని మాటలు మాట్లాడుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి